బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందజేయాలని నిర్ణయించాయి. తమకు ఇచ్చిన హామీలు ఈ రోజు సాయంత్రంలోగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఇక ఉద్యోగుల విలీనం, పీఆర్సీల అమలు తదితర అంశాలపై ఈ నోటీసులు అందజేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బస్ భవన్ కార్యాలయానికి కార్మిక సంఘాల నాయకులు చేరుకున్నారు. దీంతో బస్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీలు అమలు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశారు. ప్రభుత్వాలు పెట్టింది 3% మినిమంగా పెట్టాలనేది మా అభ్యర్థన ఉంది. 3% పెట్టి ఇవన్నీ డ్యూస్ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏం చేశారు, బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగ బాగా లాభాలు వచ్చినాయని చెప్పి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పెట్టినట్టు 11 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు వాళ్ళకి వెల్ఫేర్కి ఇచ్చేసారు. సో ఇవ్వండి మంచిదే, కానీ మా పైసలు రిటైర్డ్ అయిన 2022 ఏప్రిల్ నుంచి పాపం తిండి లేక రిటైర్డ్ అయ్యి ఆరుగారం పని చేసినోడు చస్తా ఉంటాడు, వాళ్ళకి ఇస్తుంది. 2 రోజులు రిటైర్డ్ అయిన సెటిల్మెంట్ లేదు. ఇప్పటి నుంచి రిటైర్డ్ అయిన సెటిల్మెంట్ ఇంగ్లీష్ పెట్టాలి. 2 రోజులు కొత్త అనుభవం, మీరు నీళ్ళ సర్వీస్ ఉంది. ఇవాళ రెగ్యులర్ స్కీమ్లో ఏ రోజు వస్తే ఆ రోజు నుంచి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఉంది. 3 ఏళ్ళు కన్సల్టెంట్ పెట్టారు. 3 ఏళ్ళ తర్వాత వాడు రెగ్యులర్ అయ్యి అప్పుడు దాకా ఆ సర్వీస్